కొన్ని శక్తుల యొక్క సహాయాన్ని బట్టి మళ్ళీ తిరిగి బ్రతికే అవకాశం ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో ముక్కలు చేసేసాడు. ఎంత కోపం ఉంటే, ఎంత ఎలాంటి వారు కాకపోతే ఎప్పుడూ చేయలేనటువంటి పని సమూయేలు చేతితో చేసినట్టు అర్థం చేసుకోండి. అమాలేకీయులు ఎంత భయంకరమైన వ్యక్తులో. వాళ్ళు ఉండడం అనేది సమాజానికి మంచిది కాదు, గర్భిణీ స్త్రీలకు మంచిది కాదు, పసిపిల్లవారికి కూడా మంచిది కాదు. వాళ్ళ యొక్క మంత్ర విద్య మూలంగా చాలా రాజ్యాలను కూలగొట్టినటువంటి వ్యక్తులు ఈ అమాలేకీలే. అందుకే దేవుడు ఒక్కరిని కూడా విడిచిపెట్టద్దు, చంపేరాయన ఆయన అంటే, సౌలు మాత్రం కొన్ని మందలో కొన్నిటిని దాచిపెడతాడు. చరిత్ర తెలియపరుస్తూ ఉంటుంది. ఈయన దాచిపెట్టినటువంటి మందలోనే కొంతమంది అమాలేకీలు కూడా దాగున్నారు. తర్వాత కూడా కొంతమంది చరిత్రకారులు చెప్పే విషయం, యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ మీదకి ఎక్కించడానికి కూడా ఇద్దరు ప్రాముఖ్యమైన పాత్రలు ఉన్నారు. వాళ్ళు కూడా ఇక్కడి నుంచి వచ్చినటువంటి